రీసెంట్ టైమ్‌లో చాలా మటుకు కరెక్షన్ జరిగిన స్టాక్స్ ఏంటో చూద్దాము. అండ్ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నోళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రీసెంట్ టైమ్‌లో క్రిసిల్ స్టాక్ అయితే ఆల్మోస్ట్ 5200 నుంచి మనకొక సిగ్నిఫికెంట్ కరెక్షన్ అయితే కనపడింది. అండ్ ఈవెన్ ఆర్ఎస్ఐ ఓవర్‌సోల్డ్ టెరిటరీలోకి అయితే వెళ్ళిపోయింది. ఆర్ఎస్ఐ 15 దగ్గరగా ఉంది. సో, ఎనీ పుల్ బ్యాక్ మీకు అప్ సైడ్ వస్తే గనక స్టాక్ అట్‌లీస్ట్ ఒక 500 పాయింట్స్ అప్ సైడ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ నేను అనుకుంటున్నాను అట్‌లీస్ట్ 4000 లేదంటే 4100 దగ్గరగా మీకొక బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు క్రిసిల్‌లో. ఆల్రెడీ మీకు స్టాక్‌లో చాలా మటుకు కరెక్షన్ జరిగింది కాబట్టి మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్‌లో. సో, డెఫినెట్‌గా క్రిసిల్ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. క్రిసిల్ తర్వాత సొనాటా సాఫ్ట్‌వేర్. సో, లెట్ అస్ లుక్ ఇంటూ సొనాటా సాఫ్ట్‌వేర్. సో, ఈ స్టాక్ కూడా మీకు లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా అప్ ట్రెండింగ్‌లో ఉన్న స్టాకు. బట్ రీసెంట్ టైమ్‌లో మనకి ఒక కరెక్షన్ అయితే కనపడింది. సో, పాజిబుల్లీ ఇది కూడా మీకు ఆర్ఎస్ఐ 20 దగ్గరగా కనబడుతుంది. అట్‌లీస్ట్ 50-100 పాయింట్స్ అప్ సైడ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, 650, 640 దగ్గరగా మీకొక బయింగ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ స్టాక్ అయితే ఒక కన్సాలిడేషన్ మోడ్‌లోకి ఎళ్తుంది కాబట్టి, సో, పాజిబుల్ అప్ ట్రెండ్ ఇక్కడి నుంచి అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీకు రీసెంట్‌గా షార్ప్ 100 పాయింట్స్ ఫాల్ వచ్చింది సొనాటా సాఫ్ట్‌వేర్‌లో. సో, మీకు డెఫినెట్‌గా ఇక్కడ నుంచి అట్‌లీస్ట్ ఆర్ఎస్ఐ మీకు 40, 50 ఎళ్ళినా కూడా ఇక్కడ ఒక 30, 40 పాయింట్స్ అప్ ట్రెండ్ అయితే స్టాక్ నుంచి అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ సిమిలర్‌గా ఇదే ప్యాటర్న్‌లో ఉంది టీవీఎస్ మోటార్స్. సో, లెట్ అస్ లుక్ ఇంటూ టీవీఎస్ మోటార్స్. సో, టీవీఎస్ మోటార్స్‌లో కూడా మనకి రీసెంట్ స్టాక్ ఏదైతే ఉందో 2100 నుంచి ఒక ఫాల్ అయితే కనిపించింది. 1800 వరకి. అండ్ పాజిబుల్లీ మీకు ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జోన్ అయితే ఫార్మ్ అయింది. అండ్ పాజిబుల్ అప్ ట్రెండ్ అట్‌లీస్ట్ మీకు ఒక 100-150 పాయింట్స్ అప్ సైడ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇది కూడా మీకు ఓవర్‌సోల్డ్ టెరిటరీలో అయితే కనబడుతుంది. అండ్ డెఫినెట్‌గా లాంగ్ టర్మ్‌లో ఈవెన్ అక్యుములేట్ చేసుకునే వాళ్ళకి కూడా టీవీఎస్ మోటార్స్ ఇక్కడ నుంచి ఒక బయింగ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇదొకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. 1 ఇయర్ చార్ట్ చూడండి ఒకసారి. టీవీఎస్ మోటార్స్ మంచి ర్యాలీ ఇచ్చిన స్టాకే రీసెంట్ టైమ్‌లో. అండ్ ఈవెన్ 5 ఇయర్ బేసిస్ మీద వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాకు ఆటోమొబైల్ సెక్టార్‌లో. సో, దిస్ ఈజ్ 1 ఇయర్‌లో స్టాక్ ఎలా మోయిందో చూడొచ్చు. సో, లాంగ్ టర్మ్ బేసిస్ మీద టీవీఎస్ మోటార్స్ వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాక్. సో, కంటిన్యూయస్‌గా మీకు మంచి ర్యాలీ ఇచ్చిన స్టాకే. అండ్ వెరీ గుడ్ అక్యుములేషన్ జోన్ దగ్గరగా స్టాక్ అయితే కనబడుతుంది. ఈవెన్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కైతే. సో, కమ్ టు టీవీఎస్ మోటార్ తర్వాత టీవీ18 బ్రాడ్‌కాస్ట్. సో, టీవీ18 బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్‌లో రీసెంట్‌గా కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. సో, క్వార్టర్లీ రిజల్ట్స్‌లో రెవెన్యూస్ పెరిగాయి. కంపెనీ ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయలేదు. బట్ రెవెన్యూస్ పెరిగాయి అక్రాస్ డిఫరెంట్ సెగ్మెంట్స్. అండ్ స్టాక్‌లో రీసెంట్‌గా మనకి 70 రూపీస్ నుంచి మనకొక ఫాల్ కనిపించింది కదా! 40 దగ్గరగా మనకొక కన్సాలిడేషన్ జోన్ అయితే ఫార్మ్ అయింది. అండ్ పాజిబుల్లీ రిస్క్ రివార్డ్ ఇక్కడ చాలా ఫేవరబుల్‌గా ఉండొచ్చు. అండ్ నేను అనుకుంటున్నాను 40-45 మధ్యలో స్టాక్‌లో ఒక బయింగ్ అయితే రావచ్చు. అండ్ ఫర్దర్‌గా ఒక అప్‌సైడ్ అయితే టీవీ18 బ్రాడ్‌కాస్ట్ నుంచి అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇదొకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ టీవీ18 బ్రాడ్‌కాస్ట్ తర్వాత ఇంకొకటి. సో, లెట్ అస్ లుక్ ఇంటూ ఇన్ఫోసిస్. సో, ఇన్ఫోసిస్ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే వచ్చాయి కాబట్టి, సో, చాలా మట్టుకు అనలిస్టులు ఇన్ఫోసిస్‌కి బై రికమెండేషన్ ఇచ్చారు. సో, లెట్ అస్ లుక్ ఇంటూ ఇన్ఫోసిస్ స్టాక్ ఒకసారి చూద్దాము. సో, ఇన్ఫోసిస్ కూడా రీసెంట్‌గా 1700 నుంచి మనకొక ఫాల్ కనిపించింది. 1390 వరకి. సో, పాజిబుల్లీ నేను అనుకుంటున్నాను 1300-1400 మధ్యలోగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళైతే బై చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్ షార్ట్ టర్మ్‌లో కూడా మీకు లాస్ట్ ఫ్యూ మంత్ నుంచి స్టాక్ ఆల్రెడీ ఫాల్ వచ్చింది కాబట్టి, డెఫినెట్‌గా లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ ఇక్కడ ఇన్ఫోసిస్‌ని బై చేస్తారు. అండ్ రిటైల్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఇక్కడ అక్యుములేట్ చేసుకునే వాళ్ళకి ఒక బయింగ్ ఒక అప్‌సైడ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఇదే 1378 పైనుంచి మనకొక 50-100 పాయింట్స్ అప్‌సైడ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఆల్రెడీ స్టాక్‌లో ఒక అప్ ట్రెండింగ్ అయితే కనబడుతుంది కాబట్టి, ఇన్ఫోసిస్ డెఫినెట్‌గా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ అట్‌లీస్ట్ 20% రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అయితే ఇక్కడ నుంచి ఇన్ఫోసిస్‌లో ఉ ఉండొచ్చు. సో, అండ్ ఇంకొక ఐటీ స్టాక్ కోఫోర్జ్ అండ్ ఇది కూడా రీసెంట్ టైమ్‌లో చాలా మటుకు అప్ ట్రెండింగ్‌లో అయితే ఉంది. సో, కోఫోర్జ్ లిమిటెడ్‌లో రీసెంట్‌గా ఇది కూడా స్టాక్ మంచి ఫాల్ అయితే కనిపించింది. అండ్ 5900 అంటే 6000
నుంచి మీకు 5000 వరకు ఫాల్ అయింది. అంటే 1000 పాయింట్స్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక కన్సాలిడేషన్ జోన్ ఫార్మ్ అవుతుంది స్టాక్‌లో కాబట్టి ఒక పాజిబుల్ అప్ ట్రెండ్ 5000 పైన డెఫినిట్‌గా అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అట్‌లీస్ట్ ఫర్ ఎ 500-1000 పాయింట్స్ అప్ సైడ్ కోఫోర్జ్ నుంచి అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది కూడా రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్‌గా ఉంది. 1 ఇయర్ చార్ట్ కోఫోర్డ్ చూస్తే లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఇవన్నీ కూడా మల్టీ బ్యాగర్ స్టాక్స్. బట్ రీసెంట్‌గా మనకి మంచి కరెక్షన్‌లో దొరుకుతున్న స్టాక్స్ కాబట్టి అండ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇవి లో వోలటైల్ ఉండే స్టాక్స్. అండ్ ప్రస్తుతానికి మార్కెట్ కండిషన్స్ ఫేవరబుల్‌గా లేవు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్లాంటి స్టాక్స్‌లో నాట్ మచ్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎక్కువ శాతం కరెక్షన్ జరగకపోవచ్చు. అండ్ ఆల్రెడీ స్టాక్‌లో సిగ్నిఫికెంట్ కరెక్షన్ జరిగింది కాబట్టి సో హోప్‌ఫుల్లీ ఎనీ కరెక్షన్ అనేది ఒక బయింగ్ అయితే అనుకుంటున్నాను ఇట్లాంటి స్టాక్స్‌లో. సో కోఫోర్జ్ ఒకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. లాంగ్ టర్మ్‌లో స్టాక్ అప్ ట్రెండింగ్‌లో ఉంది. ఫర్దర్‌గా స్టాక్ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఒక బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఇవి బేసికల్‌గా షార్ట్ టు మీడియం టర్మ్‌కి ఇక్కడ నుంచి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ మార్కెట్స్ కొద్దిగా కరెక్షన్ జరిగితే కనుక నెక్స్ట్ కమింగ్ వీక్స్‌లో ఈ స్టాక్స్‌లో కూడా అట్‌లీస్ట్ ఒక 2%, 3% ఫాల్ వచ్చినా కూడా బై చేయడానికి అండ్ అక్కడి నుంచి మంచి రిటర్న్స్ రావడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఆ బేసిస్ మీద ఈ స్టాక్స్‌ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.